ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేసి బలపరచాలని ఆశపడుతున్నాను. వినడానికి సిద్ధమైన 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 32వ వచనం. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది. ఎంత అద్భుతమైన మాట. యెహోవా తప్ప దేవుడేడి. ప్రపంచంలో దేవుళ్ళుగా పిలువబడేవారు ఎంతోమంది ఉన్నా కూడా యేసు ప్రభు ఒక్కడే సత్యమైన నిజమైన దేవుడు. యెహోవా తప్ప దేవుడేడి, యెహోవా తప్ప ఆశ్రయ దుర్గమేది. ఉదయకాల సమయంలో ఎందుకు మళ్ళీ మాటలను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఎంతోమంది ప్రపంచంలో కోట్లుగా ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రపంచంలో సత్యమును ఎరగకుండా, నిజదేవుని ఎరగకుండా, ఇష్టానుసారంగా జీవిస్తూ తాము పట్టుకునినంత ఇదే దేవుడని వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నిజదేవుణ్ణి ఎరగడానికి నీకు నాకు కృప చూపాడు. ఆయన తప్ప దేవుడేడి, ఆయన తప్ప ఆశ్రయ దుర్గమేది. అవును, సత్యమైన దేవుని భూమి మీద ఎరుగుటలో ఉన్నటువంటి ధన్యకరమైన జీవితం, ఆశీర్వాదం ఈ లోకంలో ఇంకొకటి లేదు. ఇంకా వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యేసు ప్రభువును అంగీకరించకపోతే ఇదే మంచి సమయం. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన నమ్మగలిగితే ఆయన నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. యేసు ప్రభువును గనక నమ్మి ఉంటే, ఆయనే నీ దేవుడైతే ఉదయకాల సమయంలో మోకరించి, నువ్వు నా దేవుడు అయినందుకు స్తోత్రం ప్రభువా, అదే నా భాగ్యము, అదే నా ధన్యత. ప్రపంచంలో ఎన్నో కోట్ల ప్రజలకు సత్యము తెలియదు. కోట్లాదిగా ఉన్నటువంటి ప్రజలకు నాయన నిజదేవుడు తెలియదు. అయితే నీవు నన్ను ఏర్పరచుకొని నాకు కనపరుచుకున్నావు, నీకు స్తోత్రాలు. నీవే దేవుడు ప్రభువా, మనస్ఫూర్తిగా పలికి చూడు. నిశ్చయముగా దేవుడు సంతోషించి ఈ లోకములో మనం జీవించినంత కాలం ఆయనే మనకు దేవుడుగా, రక్షకుడుగా, విమోచకుడుగా, పోషకుడుగా, తండ్రిగా, తల్లిగా, స్నేహితుడుగా ఉండి అన్ని విధాలా మనల్ని ఆదరించి నడిపిస్తాడు. ఆయన దేవుడుగా కలిగి ఉన్నందుకు మనం ఎంతో భాగ్యవంతులము. ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా ఆయన స్తుతించగలిగితే ఆయన నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. యెహోవా తప్ప దేవుడైన మాటను బట్టి జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. మా దేవుడు అయినందుకు స్తోత్రం. మమ్మల్ని రక్షించుకున్నందుకు స్తోత్రం. మాకు నిన్ను కనపరుచుకున్నందుకు స్తోత్రం. ఇంకా ఎవరికైతే ప్రభువా రక్షణ లేదో వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి కూడా దేవుడుగా ప్రత్యక్షమై వారికి కూడా నువ్వు కనపరుచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.